హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఉదయ్ భాస్కర్. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే దెర్ ఆర్ 4 ఇంపార్టెంట్ ఏరియాస్ అని చెప్పాం. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఇంగ్లీషే కాదు, ఏ భాష నేర్చుకోవాలన్నా ఈ 4 ప్రాక్టీస్ చేయాలి. ఈ 4ని మనము లాంగ్వేజ్ స్కిల్స్ అంటాం. టు లెర్న్ తెలుగు, హిందీ, తమిళ, కన్నడం, మలయాళం, మరాఠీ, ఫ్రెంచ్, స్పానిష్, లాటిన్, ఇంగ్లీష్, ఎనీ లాంగ్వేజ్ ఇట్ కుడ్ బి. మస్ట్ ప్రాక్టీస్ దిస్ 4 అని చెప్పాం ప్రీవియస్ క్లాస్లో. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఈ 4 ప్రాక్టీస్ చేయవలసిందే. వీటిని మనం లాంగ్వేజ్ స్కిల్స్ అంటాం. హియర్ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. సార్, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ప్రాక్టీస్ దిస్ 4. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కూడా ఈ 4ని ప్రాక్టీస్ చేయాలి, రైట్? కానీ సరిపోదు. ఈ 4తో పాటు మరికొన్ని ఏరియాస్ మనం ప్రాక్టీస్ చేయాలి. వాట్ ఆర్ దోస్? లైక్ స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్, వొకాబులరీ, గ్రామర్, ఫ్లూయెన్సీ, యాక్సెంట్, ఇడియమ్స్, రైట్? phrasal verbs and proverbs. You need to practice all these areas to learn English నేర్చుకునేటప్పుడు ఈ 4తో పాటు వీటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. అది ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే. అంతేకాని ఇంగ్లీష్ అంటే గ్రామర్. చాలామంది ఎక్కడ వాళ్ళు ఫోకస్ అంతా కూడా గ్రామర్. ఇంగ్లీష్ అంటే గ్రామర్ నేర్చుకోవడం. గ్రామర్ నేర్చుకున్నంత మాత్రం మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చేది, ఇంగ్లీష్లో రాయడం వచ్చేది. సో హియర్ దెర్ ఆర్ మెనీ ఏరియాస్ యూ నీడ్ టు ప్రాక్టీస్. మీకు చిన్న ఎగ్జాంపుల్, మీరు మూవీస్ చూస్తుంటారు కదా. మన మహేష్ బాబు గారితో ఒక మూవీ ఉంది, శ్రీమంతుడు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, దత్తత తీసుకోవడం అని అంటారు. దత్తత తీసుకోవడం అంటే డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? వీడిని వీళ్ళందరినీ దత్తత తీసుకున్నాను అంటాడు. సేమ్ ఇక్కడ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఒక గ్రామర్ నేర్చుకుని వెళ్ళిపోవడం అనుకున్నారా? వీటన్నిటిని ప్రాక్టీస్ చేయాలి. స్పెల్లింగ్స్ ప్రాక్టీస్ చేయాలి, ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్ చేయాలి, వొకాబులరీ, గ్రామర్, ఫ్లూయెన్సీ, యాక్సెంట్, వీటన్నిటిని ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్. అప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమాండ్ వస్తుంది. చాలామంది ఏంటంటారు, ఇంగ్లీష్ నేర్చుకోవడం గ్రామర్ నేర్చుకుని వెళ్తున్నారు. ఇంగ్లీష్ సార్ రావట్లేదు సార్, ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను సార్ అంటారు. ఇవన్నీ కూడా స్పెల్లింగ్స్ చాలా కరెక్ట్గా ఉండాలి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి, వొకాబులరీ అల్టిమేట్, చాలా ఇంపార్టెంట్ ఏరియా. దిస్ ఈజ్ grammar is important, right? Vocabulary is also important. Vocabulary is as important as grammar. Grammar anta important అని చెప్తామో vocabulary కూడా అంతే ఇంపార్టెంట్, రైట్? లెట్స్ బిగిన్ విత్ స్పెల్లింగ్స్ తో స్టార్ట్ చేద్దాం. స్పెల్లింగ్స్ చాలా see, what's the spelling of bouquet స్పెల్లింగ్ ఏంటి? see, actual spelling people follow it. చాలా మందికి సార్ నాకు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి సార్, ఏం చేయాలి సార్, ఎలా చేయాలి సార్ అంటారు. సి, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వై ద స్పెల్లింగ్ మిస్టేక్స్ అక్కర్. ఎందుకు వస్తున్నాయి స్పెల్లింగ్ మిస్టేక్స్, అది ముందు తెలుసుకోవాలి. లాంగ్వేజ్ ఈజ్ 2 types. లాంగ్వేజ్ అనేది 2 రకాలు ఉంటుంది. ఫొనెటిక్, నాన్ ఫొనెటిక్ అని 2 రకాలు ఉంటుంది. ఫొనెటిక్ అని, నాన్ ఫొనెటిక్ అని 2 రకాలు ఉంటుంది లాంగ్వేజ్. ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే బేస్డ్ ఆన్ ద సౌండ్ వి రైట్ వర్డ్స్. సౌండ్ బేస్ చేసుకొని వర్డ్స్ రాస్తాం, అది ఫొనెటిక్ లాంగ్వేజ్. అవర్ ఇండియన్ లాంగ్వేజ్ ఇస్ ఎ ఫొనెటిక్ లాంగ్వేజ్. నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే హియర్ వీ డోంట్ ఫాలో ద సౌండ్, దేర్ ద లెటర్స్ ఆర్ ఆల్రెడీ అరేంజ్డ్, వీ మస్ట్ ఫాలో దిస్. హియర్ ఇంగ్లీష్ ఈజ్ అ నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్. సి, ఫొనెటిక్ సౌండ్ బేస్ చేసి రాస్తామని చెప్పేసి అన్నాను. ఇప్పుడు బొకే అనే పదం ఉంది, ఇంగ్లీష్ పదం. దీన్ని తెలుగులో రాస్తే ఎలా రాస్తాం? సౌండ్ ఫాలో అయిపోతాం. బాక్ ఓత్వం ఇస్తే బో, కాక్ ఏత్వం ఇస్తే కే, బో కే అంటాం. సేమ్ ఇంగ్లీష్లో హిందీలో రాస్తే దాన్ని ఇలా రాస్తాం, బో కే అంటాం. అది ఫొనెటిక్ లాంగ్వేజ్ స్టైల్, సౌండ్ ఫాలో అవుతూ రాసేస్తుంటాం. కానీ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి వి కాంట్ డూ లైక్ దిస్. ఇలా చేయలేము. ఎలా అంటే ఇదే సౌండ్ మనం ఇంగ్లీష్ ఫాలో అయితే ఎలా ఉంటుంది? బోకే, BO, బో, KAY, బో కే అంటారు. దిస్ ఈస్ రాంగ్. డోంట్ ప్రాక్టీస్ స్పెల్లింగ్స్ లైక్ దిస్. దెన్ హౌ ద స్పెల్లింగ్ ఆఫ్ బొకే ఈజ్ దిస్ వన్, BOUQUET. దిస్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ బొకే. సి, ద లెటర్స్ ఆర్ ఆల్రెడీ అరేంజ్డ్. లెటర్స్ని ఆల్రెడీ అరేంజ్ చేసి ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అలా నేర్చుకోవాల్సిందే మనం. వీ కాంట్ క్వశ్చన్ ఇట్. దట్ ఈస్ సో రాయండి. మనకు ఒక స్పెల్లింగ్ తెలియదు,
రీడ్ అండ్ రైట్. ఎలా నేర్చుకోవాలంటే రీడ్ అండ్ రైట్, రీడ్ అండ్ రైట్, రీడ్ అండ్ రైట్. ఒక స్పెల్లింగ్ తెలియనప్పుడు దాన్ని చదువుతూ రాయండి, 10 సార్లు రాయండి, 20 సార్లు రాయండి, వచ్చే వరకు రాయండి. Then only you will have command. And again, let me ask you one more. Tsunami. What is the spelling of tsunami? Tsunami spelling? See, T-S-U-N-A-M-I. This is tsunami spelling. మనం sound follow column. Letters already arranged. We must follow that. And again, what is the spelling of knowledge? Knowledge spelling? K-N-O-W-L-E-D-Z-E. Knowledge. That is. Again, what is the spelling of psychology? P-S-Y-C-H-O-L-O-Z-Y. Psychology. This is. And again, what is the spelling of doubt? Doubt spelling? D-O-U-B-T. Doubt. Like this, the spellings. We must learn as the letters are arranged. ఆ వర్డ్లోని లెటర్స్ ఎలా అయితే అరేంజ్ చేస్తున్నాయో అలా నేర్చుకోవాల్సిందే. ఇక్కడ ఎవ్వరికి ఎక్స్క్యూజ్ లేదు, మీకు నాకు ఎవ్వరికి కూడా. See, what is the spelling of kitchen? Kitchen spelling? Very simple. K-I-T-C-H-E-N. Kitchen. ఇలా స్పెల్లింగ్స్. We must learn the spellings. Very important, my dear. And ఎంత ఇంపార్టెంట్ అంటే మనం మెయిల్ రైటింగ్, లెటర్ రైటింగ్, ఓకే, ఆర్ anything else we write, spellings play a key role. స్పెల్లింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. పొరపాటున ఆ స్పెల్లింగ్ మారిపోయి ఒక్క లెటర్ మిస్ అయినా సరే ఒక్కొక్కసారి మీనింగ్స్ మారిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేకపోతుంటాం కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, స్పెల్లింగ్స్ ప్లే a key role. And next we are going to learn about pronunciation.